వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ డబుల్ కాలర్ ఎగరేయడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్ని చూసి హృతిక్ కూడా కాలర్ ఎగరేశారు. ఇది ఫ్యాన్స్కి డబుల్ కిక్ ఇచ్చింది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా బాధలు సంతోషాలు అన్నీ పంచుకున్నారు. జీవితాంతం మిమ్మల్ని ఆనందింపచేయడానికి శ్రమిస్తా. ఈ జీవితం మీకే అంకితం. భవిష్యత్తులోనూ మనమందరం కలిసి ముందుకెళ్తామంటూ ఎన్టీఆర్ స్పీచ్ అదరగొట్టారు. ఆయన ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ హృతిక్తో కలిసి నటించిన చిత్రం వార్ 2 ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇక రామోజీరావు గారు తన బ్యానర్లో నన్ను పరిచయం చేశారు. మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి నా పక్కన నాన్నగారు అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. మొదటిసారి నన్ను కలిసి అభిమాని మూజిబ్. అలా మొదలైన జర్నీలో ఇప్పుడు ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం. మీ ప్రేమను పెంచుతూ వెళ్లారే తప్ప తగ్గలేదు. నాన్న హరకృష్ణ గారికి, అమ్మ శాలినీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సినిమా షూటింగ్స్తో నేను తీరిక లేకుండా ఉంటే ఇంటిలో ఉండి అన్నీ చూసుకుంటున్న నా భార్య ప్రణీతతో పాటు మా అబ్బాయిలు అభయరామ్, భార్గవ్కి ప్రేమతో నా హగ్స్. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరంటూ స్పీచ్ దంచేశారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హృతిక్ కూడా ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాడు. వార్ 2 చేయడానికి ముఖ్య కారణం కూడా చెప్పేవాడు. నువ్వు ఈ సినిమా చేయాలి, మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. ఆయన మాట వినకుండా నమ్మకుండా ఉంటే మీ ముందుకి ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడని కాదు. దర్శకుడు అయాన్ ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. అందరూ గర్వపడే సినిమా ఇచ్చాడు. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హాయ్లో హృతిక్ డాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్ ఒకరు. హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆయనతో కలిసి డాన్స్ చేయడం నా అదృష్టం. హృతిక్ రోషన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనలో నన్ను చాలాసార్లు చూసుకున్నాను. 75 రోజుల వర్కింగ్ డేస్లో ఆయన ఎన్నో విషయాలు నాకు నేర్పారు. ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది. ఇది ఎన్టీఆర్ హిందీకి వెళ్ళి చేస్తున్న సినిమానే కాదు, హృతిక్ రోషన్ తెలుగులోకి వచ్చి చేస్తున్న సినిమా కూడా. తప్పకుండా హృతిక్ రోషన్ గారిని తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకుంటారు. ఇది నా ప్రామిస్ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అటు హృతిక్ కూడా తారక్ మీకు అన్న, నాకు తమ్ముడు, మేము కో స్టార్స్గా జర్నీ మొదలుపెట్టారు. రియల్ లైఫ్లో బ్రదర్స్ అయ్యాం. మీరందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. మీ అభిమానం నా బ్రదర్ మీద ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి. ఎందుకంటే తను మీ అందరి అభిమానాన్ని అర్హుడు అన్నారు హృతిక్ రోషన్. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎలా ఉన్నారు అని ఆయన తెలుగులో స్పీచ్ ప్రారంభించడం అభిమానుల్ని ఆకట్టుకుంది. క్రిష్, ధూమ్, కహో నా ప్యార్ హై ఇలా నా చిత్రాలని ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ సినిమాని కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తోంది. నేను టైగర్ ఫ్యాన్స్ గర్జనని వినాలనుకుంటున్నాను. వార్ 2 మరో 4 రోజుల్లో మీ ముందుకు రాబోతోంది. యుద్ధానికి రెడీనా అంటూ ఉత్సాహపరిచారు.